నమస్తే అందరికీ. నా పేరు కల్పన. నేను ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయబోతున్నాను. దాని పేరు కల్పన కమ్మని రుచులు. నేను కుకింగ్ చాలా బాగా చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్. మీకు కొత్త కొత్త రకాలన్నీ కూడా మీకు రుచి చూపించబోతున్నాను. ఇంకా ఇదే కాకుండా నాకు మీకు అన్ని టిప్స్ కానీ కేవలం వంటలే కాకుండా సాంగ్సే కానీ అన్నీ కూడా మీకు అందించబోతున్నాను. వీటన్నిటికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా, ముందుగా నేను ఏం చేయబోతున్నానంటే పచ్చళ్ళ సీజన్, అందుకోసమని అందరికీ కూడా పచ్చళ్ళు పెడతారు, ఆవకాయలు పెడతారు, కానీ ఎలా వాటి కొలతలు, కరెక్ట్ కొలతలు అవి తెలియదు. అందుకోసమని అదేమంత పెద్ద బ్రహ్మ విద్య కాదండి. మనకి కరెక్ట్ కారం, ఉప్పు కొలతలు తెలుసుకుంటే ఈజీగా పెట్టేయచ్చు, ఎవరైనా పెట్టేయచ్చు. అయితే నేను ఇప్పుడు మీకు ఫస్ట్ ఒకటి ఏంటంటే అల్లపావ ఒకటి చూపిస్తాను. అల్లపావ పక్క కొలతలతోటి. తర్వాత ఆవకాయ, మనం ఆవకాయ పెట్టుకుంటాం కదా, ఆవు పిండి అవన్నీ వేసి అది. మళ్ళీ నీళ్ళు ఆవండి, ఇది మెయిన్. ఇది ఏంటంటే తెలంగాణ స్పెషల్. అది దీని విశేషం ఏంటంటే మనకి జనరల్గా పచ్చళ్ళకి కాస్త నీళ్లు తాకినా కూడా బూజు వచ్చేస్తుందని చాలా జాగ్రత్త పడతాం మనము. కానీ ఈ పచ్చడికి మాత్రము మొత్తం నీళ్లతోనే చేస్తారండి. ఇది నీళ్లు, ఆవపిండిలో నీళ్లు వేసి బాగా చిలికించి చేస్తారు. ఇది 3 years అయినా కూడా పాడవకుండా చాలా బాగుంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వేడివేడి అన్నం తింటూ ఇది వేసుకొని తింటే రుచే వేరండి. సరే, ఇప్పుడు లెట్స్ గో అండి, చెప్తాను. అల్లపావకు కావలసిన పదార్థాలు: ఆవాలు, షాజీరా, దాచిన చెక్క, ఇలాచీ, లవంగాలు, పసుపు. నేను దీనికోసమని ఏఎస్ బ్రాండ్ పల్లి నూనె వాడాను. ఇది నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అది అయితే మీకు అన్ని కొలతలు చెప్పాలని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను. అయితే ముందుగా ఏం చేయాలంటే ఒక మందపాటి బాండి పెట్టుకొని అందులో నూనె కాగాక దాచిన చెక్క, ఆవాలు, లవంగాలు, షాజీరా, 3-4 ఇలాచీలు వేసేసి చిటపటలాడాక కొంచెము అది మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను 4 గిన్నెల ముక్కలకు ఎంత అరకిలో వెల్లుల్లి, అరకిలో అల్లం తీసుకున్నాను. ఈ గిన్నెతోటి నేను కొలుచుకున్నాను. కొలత మనం ఏదన్నా తీసుకోవచ్చు కొలతకి. అది 4 ముక్కలకి 1 కారము, అంతకంటే సగానికంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేయాల్సి వస్తుందండి. ఈ కొలతల ప్రకారం చేస్తే పక్కాగా వస్తుంది. ఏ పచ్చడైనా కూడా, ఏదైనా కూడా ఈ కొలతలతో చేస్తే కరెక్ట్గా వస్తుంది. అయితే ఇప్పుడు మనము ఈ ఈ గిన్నెతో తీసుకుంటున్నాం కదా. అయితే నేను వీటి కోసము అవి తెల్ల గులాబీలు వాడానండి, మామిడికాయ ముక్కలు, తెల్ల గులాబీలు. ఇవన్నీ కూడా శుభ్రంగా అవన్నీ తీసేసి, ముచ్చుకలు అవన్నీ తీసేసి శుభ్రంగా, దాని లోపల వైట్గా ఉంటుంది అది, ఆ పొర కూడా తీసేసి శుభ్రంగా తుడుచుకొని ఒక గిన్నెలో కాస్త నూనె వేసేసి ఈ ముక్కలు కూడా వేసి మంచిగా నూనె పట్టించి ఉంచాలి. అప్పుడు బాగుంటుంది పచ్చడి అంతా కూడా పట్టుకుని బాగుంటుంది. అది పక్కకు పెట్టాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం 4 గిన్నెల ముక్కలు అయ్యాయి కదా, ఇవి 4 గిన్నెల ముక్కలు. దీంట్లో మనము దీంతో ఒకటి కారం వేయాలి, సగం కంటే ఎక్కువ ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి ఇవి తర్వాత ఈ ముక్కలు ఉన్నాయి కదా, నేను చెప్పా కదా తెల్ల గులాబీలు తీసుకున్నాను. ఇది ముందే ప్రిపేర్ చేసుకున్నానండి, మీకు చెప్తున్నాను. కానీ అయితే అది దీంట్లో కాస్త ఆయిల్ వేసేసి ముక్కల్ని పెట్టుకున్నా కదా, అవి మంచిగా ముక్కలకి బాగా పడుతుంది అన్నట్టు అలా పెడితే. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనము వీటికి అందులో ఆయిల్ అది వేసి కలపడం వల్ల ముక్క మంచిగా గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనము ఒక పెద్ద బాండీ తీసుకున్నాం కదా, దాంట్లో
ఇవి వేసుకో ఆయిల్ వేసి అందులో కాగాక మంచి కాగుతుంది కదా, కాగాక అప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఆవాలు షాజీరా, దాచిన చెక్క, ఇలాచి, లవంగ్ అవన్నీ వేసేసి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కొంచెం కొంచెం వేయాలండి. ఎక్కువ వేసేస్తే ఒక్కసారి అది పొంగిపోతుంది. కొద్ది కొద్దిగా వేసి సిమ్లో పెట్టేసి అది వేపుకోవాలి. ఎక్కువ అక్కర్లేదు, ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ లోపు చాలు. అది వేసేసి తర్వాత మనం చెప్పుకున్న కొలతల ప్రకారం కారం, ఉప్పు, తర్వాత కాస్త మెంతిపిండి వేయాలి. కొంచెం మెంతిపిండి, ఎందుకంటే ముక్క గట్టిగా ఉంటుంది, మెత్తబడకుండా బాగుంటుంది. ఇది ఒక స్పూన్నర చాలు, ఎక్కువ అక్కర్లేదు, చాలు అంతే. తర్వాత కాస్త ఆవపిండి, కొంచెం ఆవపిండి ఒక స్పూను లేకుంటే స్పూన్నర, కొద్దిగా ఎక్కువ వేయక్కర్లేదు, జస్ట్ కొంచెం చాలు. వేసేసి కాస్త పసుపు కూడా వేయాలండి దీంట్లో. పసుపు కూడా వేసేసి కొంచెం పసుపు వేయాలి. వేసి చక్కగా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసేసి మనం కలిపితే ఇలా పట్టుకుంటే ముద్దలాగా రావాలి. ఆయిల్ అంతా కలిపాక ఇలా ముద్దలాగా వస్తే మంచిగా పడుతుంది. మంచిగా ఇలా మనం చూసుకోవాలి. అది ఉప్పు కూడా అంత అక్కడక్కడ ఉంటుంది కదా, అదంతా గడ్డలు లేకుండా మంచిగా మెదిపేసి. ఇంకో విషయం ఏంటంటే సాల్ట్ని కాసేపు తెచ్చుకున్నాక మనం ఈ నార్మల్ రోజు వాడే సాల్ట్ కాకుండా అది పచ్చళ్ళ ఉప్పు వేరే దొరుకుతుంది కదా, అది తెచ్చుకొని కాసేపు ఎండలో పెట్టుకోవాలి. ఆ సాల్ట్ని పెట్టుకున్నాక వాడుకుంటే బాగుంటుంది పచ్చడికి. ఇప్పుడు ఆయిల్ వేసేసి కలపాలి, బాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఏమి ఉప్పువి కానీ అవేమి గడ్డలు లేకుండా మంచిగా అది మెదుపుకుంటూ కలిపేసేయాలి. నేను 3 మ్యాంగో కారం వాడాను, ఏఎస్ బ్రాండ్ ఆయిల్ వాడాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నది కంప్లీట్ చల్లారిపోయింది. అప్పుడు ఇది మనం కలుపుకున్న కారంలో ఇది వేసేసి కలుపుకోవాలి, మంచిగా కలిపేసేయాలి నీట్గా. వీలైతే చేయితో కలపవచ్చు లేదా స్పూన్తో కలపండి. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కొంచెం ముక్కలు వేసుకుంటూ అవి కలిపేసేయాలి, మొత్తం పచ్చడి అంతా కలిపేసేయాలి. ఇప్పుడు చూసారా ఎలా అయిందో. ఇప్పుడు మనకి చూస్తే ఆయిల్ ఏదో తక్కువగా ఉన్నట్టే అనిపిస్తుంది. మనకి కరెక్ట్గా తెలిసేది ఏంటంటే మూడో రోజు మనము జాడీలోకి తీసి పెట్టుకున్నా పర్వాలేదు ఈరోజు, లేదంటే అట్లానే ఉంచుకోవచ్చు. అయితే ఇంకో విషయం ఏంటంటే జాడీలో మనం పచ్చడి వేసేటప్పుడు కింద ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసేసి పెడితే చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది పచ్చడి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము నీళ్ళావ కోసము పోపు వేసుకోవాలండి. కొంచెం నూనె వేసి అందులో ఆవాలు, కొంచెం మెంతులు, ఇంగువ వేసేసి చిటపటలాడాక ఆఫ్ చేసి పెట్టేసుకోవాలి. అది చల్లారనివ్వాలి, అది పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం చిటపటలాడ కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి, మంచిగా ఇంగువ వేసేసి అది చక్కగా కలిపేసుకొని పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మనము ఆవపిండిలో కొంచెం నీళ్లు పోసేసి బాగా చిలకరించాలి. బాగా మనము మజ్జిగ ఎలా చిలుకుతాం, వెన్న చిలుకుతాం కదా, అలా ఘాటు బాగా రావాలి. కొద్దిగా నీళ్లు పోసేసి కొంచెం ఆయిల్ వేసి బాగా చిలకరించాలి. ఏదైనా బీటర్ ఉన్నా కూడా కొంచెం పసుపు కూడా వేయాలి. ఏదైనా బీటర్ ఉంటే బీటర్తో కానీ లేదంటే కవ్వంతో కానీ బాగా చిలకాలి. మనకి ఇలా ఘాటు బాగా వస్తుంది, అప్పటి వరకు చిలుకుతూ ఉండాలి. మనము వాటరు కొంచెము లూజ్గా ఉండేట్టే పోసుకోవాలి. అది బాగా ఘాటు వచ్చేసాక ఇప్పుడు ఈ ముక్కలు మనం ఆయిల్లో ముంచి పెట్టుకున్నాం కదా, కలిపి పెట్టుకున్నాం కదా, అవి ఏం చేయాలంటే తీసుకుని ఇప్పుడు సేమ్ అదే కొలతల లాగానే మనకి 4కి 1 కారం కదా, అదే విధంగా మనం డివైడ్ చేసుకొని అలా వేసుకోవాలి. అందులో కొంచెము కారము, ఉప్పు, కొంచెము మెంతిపిండి వేసేసి ఇంగువ కూడా వేసేసి కలిపేసుకుని ఆయిల్ వేసి ఇప్పుడు మనం చిలికినది ఉంది కదా అందులో వేసేసేయాలి. ఇది వేసి మళ్ళీ ఒక్కసారి చిలకాలి, మళ్ళీ అంతా కలిసిపోయేటట్టు బాగా చిలుక్కొని బాగా అలా కొద్దిగా శనగలు వేయాలండి, పచ్చి శనగలు నానబెట్టొద్దు, అలాగే వేసేయాలి మామూలు శనగలు. కొంచెము మామిడికాయలో ఉండే జీళ్ళు దీనికి పచ్చడికి స్పెషల్ వేయాలి. వేసి బాగా కలపాలి, అంతా కలిసేటట్టు కలపాలి.
బాగా కలిపేసి ఉండలు ఏమన్నా ఉన్నాయో చూసుకొని అందులో మళ్ళీ మామిడికాయ ముక్కలు కూడా వేసేసి అంతా పట్టేట్టు కలపాలి. మొత్తం ముక్కలకంతా పట్టేయాలి. పట్టాక ఒకసారి చూసుకొని తర్వాత పోపు మనం ఇందాక పెట్టుకొని చల్లార్చుకున్న పోపు వేసేయాలి. వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మొత్తం కలిపేసేయాలి. బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని ముక్కలకంతా పట్టాక చూసుకొని నూనె అంతా మంచిగా స్ప్రెడ్ కావాలి. అంతే. ఇప్పుడు ఆవకాయ అండి. సేమ్ ఇందాక చెప్పిన కొలతల ప్రకారమే కారము, ఉప్పు వేసి ఆవపిండి, మెంతులు అన్నీ ఇందులో అంతా పచ్చివే వేసేసి నూనె కూడా వేసేసి ఇంగువ వేయాలి. ఇంగువ కూడా వేసి అంతా కలిపేయాలి. బాగా కలుపుకోవాలి. అలా మొత్తం కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని చేత్తో కలిపితే బాగానే ఉంటుంది. చెయ్యన్న పెట్టవచ్చు, స్పూన్తో కలపవచ్చు. తర్వాత నూనెలో మనం ఇందాక కలిపి పెట్టుకున్న నూనెలో ఉన్న ముక్కలని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. అలా కలిపేసుకోవాలి. టేస్ట్ చూసి ఎట్లా ఉందో చెప్తా. సూపర్. ఇది నీళ్ళలాగా నోరూరుతుంది కదా, బాగుంది. ఇది అల్లపావ. సూపర్, చాలా బాగుంది. అందరికి ఇచ్చి నేను కూడా తింటున్నాను. చాలా బాగుంది. ఇంత బాగుందంటే ఏ బిర్యానీలు అవి కూడా పనికిరావు దీని ముందర. 3 పచ్చళ్ళు కూడా సూపర్ అంటే సూపర్. మీరు నేను చెప్పిన కొలతల ప్రకారం పెట్టుకోండి, చాలా బాగుంటుంది. బాగుంది.